నిర్మల్ జిల్లా భైంసాలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆర్డీఓ కోమల్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అధికారులు డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో 1500 లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా 440 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటికీ ఇళ్లు అప్పగించకపోవడంతో వాటిని ఆక్రమించారు డ్రాలో ఎంపిక చేసిన లబ్ధిదారులు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆర్డీఓ అక్కడికి చేరుకొని ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించారు. 440 2 BHK కింద మనం ఇల్లు అనేది కట్టి చేయడం జరిగింది. దానికి సంబంధించిన బెనిఫిషియరీ సెలెక్షన్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన దాని ప్రకారము వాళ్ళకి లబ్ధిదారులకి మనం 2 BHK ప్లాట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎవరైతే ఎంక్రోచ్మెంట్గా అనాథరైజ్డ్గా ఎవరైనా ఆక్యుపెంట్ ఉంటే వాళ్ళని ఎవిక్షన్ కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఎవరైతే అర్హత లేకుండా 2 BHKని ఆక్యుపై చేసినట్లయితే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.